జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా పంపించవచ్చు. అలాగే ఆ కింద జీపే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ వాట్సాప్లో నాకు ఒక్క మెసేజ్ చేశారంటే నేను మరేదైనా నెంబర్కి పంపించాలా అనేది నేను మీకు తెలియజేస్తా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, మన ఛానల్కు అండగా నిలవండి. ఈ కాలంలో స్వచ్ఛందంగా, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఒక ఛానల్ నడిపించాలనేది మామూలు విషయం అయితే కాదు. అది కూడా ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, మరొకటి కాదు కదా. ఒక జాతీయవాద వార్తలు అందిస్తా నలుగురికి ఉపయోగపడే విధంగా, దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అంటే నిజాయితీగా అది మామూలు విషయం అయితే కాదు. ఖచ్చితంగా కత్తి మీద సామే. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23వ తేదీన అయితే జరగనున్నాయి. ఈసారి తమిళనాడులో ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. ఇక ఫలితాల విషయానికి వస్తే, మే నెల అంటే రేపు నెల 4వ తేదీన విడుదల కానున్నాయి అన్నమాట. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి గెలిచి 5 ఏళ్ల పాటు అధికారాన్ని అయితే కొనసాగించింది. ఇక ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ తమిళనాడులో మొత్తంగా 234 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయన్నమాట. తమిళనాడులో ముఖ్యంగా 3 కూటములు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బీజేపీ కూటమి, రెండోది వచ్చేసి డిఎంకే కూటమి, మూడోది వచ్చేసి టీవీకే. మొదటగా బీజేపీ కూటమిని తీసుకుందాం. ఇక్కడ బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అన్నమాట. ఈ కూటమికి ఎడప్పాడి కె పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ కూటమిలోని మొత్తం 234 స్థానాలకు గాను అన్నా డిఎంకే 169 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే, మిగిలినటువంటి 65 స్థానాలను తన మిత్రపక్షాలు కేటాయించిందనమాట. ఇందులో భారతీయ జనతా పార్టీ 27 సీట్లలో పోటీ చేస్తుంది. ఇక మన బీజేపీ తరఫున తమిళసై సౌందరరాజను, అలాగే ఎల్ మురుగను, వంతి శ్రీనివాసన్ వంటి ప్రముఖులంతా కూడా బరిలో ఉన్నారు. ఇక డిఎంకే కూటమి విషయానికి వద్దాం. ఈ డిఎంకే కూటమిని ఇండి కూటమి అని కూడా అంటారన్నమాట. ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ఈ కూటమిని తమిళనాడులో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని కూడా పిలుస్తారు. ఇక తమిళనాడులో మొత్తము 234 స్థానాలుంటే, వాటిలో డిఎంకే పార్టీ 173 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మిగిలినటువంటి స్థానాల్లో వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా పోటీ చేస్తున్నాయి అన్నమాట. ఇక టీవీకే పార్టీ కూటమి విషయానికి వద్దాం. ఇక్కడ టీవీకే పార్టీ అంటే తమిళగ వెట్టి కజగం పార్టీ అన్నమాట. తమిళనాడులో సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ ఈ పార్టీని స్థాపించాడు. అయితే ఈ ఎన్నికల్లో ఈ టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. విజయ్ తన పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో సొంతంగానే అభ్యర్థులను అయితే ప్రకటించాడు. ఇక ఈ టీవీకే పార్టీ సెక్యులర్ సోషల్ జస్టిస్ అంటే లౌకిక సామాజిక న్యాయం అనేటటువంటి నినాదంతో ఈ ఎన్నికల బరిలో అయితే దిగిందనమాట. ఇక ఈ 3 కూటమిలే తమిళనాడులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక సర్వే సంస్థలు, అనేక ఒపీనియన్ పోల్స్ అయితే ప్రకటించాయన్నమాట. ఈ సర్వే సంస్థలు అన్ని కూడా డిఎంకే కూటమికే అధికంగా ఓట్లు, సీట్లు వస్తాయని, మళ్ళీ స్టాలినే తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి తెలియజేసినాయి. తమిళనాడులోని డిఎంకే కూటమికి 42% పైగా ఓట్లు వస్తాయని, అలాగే 160కు పైగా సీట్లు వస్తాయని ఈ సర్వే సంస్థలన్నీ కూడా తెలియజేసినాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరో సంస్థ చేసినటువంటి ఒపీనియన్ పోల్స్ వెలుగులోకి వచ్చినాయన్నమాట. ఆ సర్వే సంస్థ పేరే జేవీసీ పోల్స్. 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఈసారి ప్రభుత్వ మార్పు ఖాయమని చెప్పేసి జేవీసీ పోల్ యొక్క తాజా సర్వేలో నిర్ధారణ అయింది. తమిళ ఓటర్లు ఈసారి డిఎంకే కూటమి స్థానంలో విపక్ష పార్టీ అయినటువంటి అన్నా డిఎంకేకు మద్దతుగా నిలుస్తున్నారని ఈ సర్వేలో అయితే తెలిపింది. అన్నా డిఎంకే బీజేపీ కూటమికి ఈసారి 130 నుంచి 150 సీట్లు దక్కడం ఖాయమని జేబీసీ పోల్ సర్వే అయితే తెలిపిందనమాట. అధికార డిఎంకే కూటమికి
కేవలం 80 నుంచి 101 సీట్లు మాత్రమే లభిస్తూ ఉన్నట్లు ఈ సర్వేలో అయితే వెల్లడైంది. అలాగే విజయ్ పార్టీ అయినటువంటి టీవీకే కేవలం 2 నుంచి 4 సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పేసి తేల్చిందనమాట. ఇదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే చూడబోతేనేమో ఫాలోయింగ్ అక్కడ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది, ఏది ఈ ఫ్యాన్స్ ఆ హడావిడి అంతా కూడా. కానీ 2 నుంచి 4 సీట్లు అంటేనే ఇది కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఏమో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు సినీ అభిమానం వేరు, రాజకీయం వేరు కదా, అట్లా అనమాట. అట్ట కూడా ఉండొచ్చు. అన్నా డిఎంకే కూటమి ఈసారి 40.1% నుంచి 41.2% ఓట్లను సాధించి అధికారంలోకి రాబోతా ఉన్నట్టు జేవీసీ పోల్ సర్వే అయితే తెలిపిందనమాట. అలాగే డిఎంకే కూటమి ఈసారి 36.1% నుంచి 38.5% ఓట్లు మాత్రమే సాధిస్తా ఉన్నట్లు ఈ సర్వే అయితే వెల్లడించింది. ఇక ఈ సినీ నటుడైనటువంటి విజయ్ పార్టీకు 15.2% నుంచి 16.1% ఓట్లు లభిస్తా ఉన్నట్టు ఈ సర్వే అయితే పేర్కొంది. అంటే సీట్లు రావడం లేదు కానీ ఓటింగ్ శాతం మాత్రం కనపడుతుంది. అర్థమైందా? అదనమాట విషయం. సరే, ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపలేకపోతుందని, పైగా తమిళనాడులో రైతులు ఈసారి డిఎంకే కూటమి పైన వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఈ సర్వే సంస్థ అయితే తెలియజేసింది. నిజానికి ఈ సర్వే సంస్థలు ఈ సర్వేలన్నీ కూడా చేసినప్పుడు తమిళనాడు ప్రజలు డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడ్డారని, అందుకే ఇంతకు ముందు సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలలో డిఎంకే పార్టీ ముందంజలో ఉందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తంగా ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారడం ఖాయమని, బీజేపీ కూటమి 150 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఈ జేవీసీ పోల్ సంస్థ అయితే విస్పష్టంగా తెలియజేసిందనమాట. ఈ ఒపీనియన్ పోల్స్ దెబ్బకు ఇప్పుడు డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బెదిరిస్తున్నాయంట. అది విషయం అయితే మిత్రులారా. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా ఏ విధంగా మారిపోయిందో చూశారు కదా. ఇప్పటిదాకా సర్వేలన్నీ కూడా స్టాలినే మళ్ళీ వస్తారని చెప్పేసి డప్పు కొట్టాయి. కానీ జేవీసీ పోల్స్ బయట పెట్టినటువంటి ఈ నిజాలు చూస్తూ ఉంటే డిఎంకే కంచుకోట బద్దలయ్యే టైం దగ్గర పడిందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపు చూస్తేనేమో రైతుల ఆగ్రహం, అక్రమ వలసదారుల ముసుగులో జరుగుతున్నటువంటి రాజకీయాలపైన తమిళ తంబీల తిరుగుబాటు. మొత్తంగా చెప్పాలంటే ఈసారి కె పళనిస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం వైపుకైతే దూసుకుపోతుంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ వైఫల్యాలు, బీజేపీ వైపు వీస్తున్నటువంటి అనుకూల పవనాలు మొత్తానికైతే తమిళనాడులో మార్పుకు నాంది పలుకుతున్నాయి. మొత్తంగా ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారడం ఖాయమని, బీజేపీ కూటమి 150 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఈ జేవీసీ పోల్ సంస్థ అయితే విస్పష్టంగా తెలియజేసింది. మొత్తానికైతే మే 4న వచ్చేటటువంటి ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను అయితే లిఖించబోతున్నాయి. అది విషయం మిత్రులారా. తమిళనాడులో జరగబోయేటటువంటి ఈ పెను మార్పు పైన మీ అభిప్రాయం ఏంటి? స్టాలిన్ సర్కార్ నిజంగానే ఇంటికి వెళ్ళబోతుందా? బీజేపీ కూటమి 150 సీట్లు గెలుస్తాదని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? మీ మనసులో ఉన్నటువంటి మాటను కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయండి. తమిళనాడు రాజకీయ సంచలనాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ వీడియోని ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. దేశవ్యాప్త రాజకీయ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించి నోటిఫికేషన్ మీకు రావడం కోసం తప్పనిసరిగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.